ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. కానీ ఏఈ నాగరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య ఇన్సిడెంట్ మాత్రం సొసైటీ మరో కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. ఒక మనిషి బలహీనతల్ని అడ్డం పెట్టుకుని మొత్తం కుటుంబాన్ని ఎలా విచ్ఛిన్నం చేయొచ్చో చూపించిన ఘటన ఇది. సర్వస్వం కోల్పోవడమే కాదు, ఏకంగా లవ్ జిహాద్కి ఎలా బలైపోతారో కూడా చూపించింది ఈ ఉదంతం. ఇంత రాక్షసత్వం చూపించి కూడా నేనా బ్లాక్మెయిల్ చేశాను అంటున్నాడంటే వాడు అసలు మనిషేనా? గోదావరి నది గర్భంలో కలిసిపోవడానికి ముందు ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన 5 పేజీల మరణ వాంగ్మూలం చదివితే ఎంతటి కఠిన హృదయమైనా కరిగి నీరైపోతుంది. ఆ లేఖ కేవలం అక్షరాల కూర్పు కాదు, ఒక రాక్షసుడి చేతిలో నలిగిపోయిన అబల ఆప్తనాదం. తన కుమారుడు రియాన్ష్కు రైఫిల్ షూటింగ్ నేర్పించాలనే ఆశతో కాకినాడలోని సాదిక్ ఖాన్ నడుపుతున్న అకాడమీలో చేర్పించడమే ఆ కుటుంబం చేసిన పాపమైంది. మొదట్లో ఎంతో మంచివాడిలా, ఇంట్లో ఒక సభ్యుడిలా నమ్మకం నటిస్తూ ఆ పచ్చని సంసారంలోకి ప్రవేశించాడు సాదిక్. ఆ తర్వాత సౌజన్య వ్యక్తిగత బలహీనతలను, కొన్ని ప్రైవేట్ విషయాలను అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగలేదు ఆ రాక్షసుడి క్రూరత్వం. సౌజన్య భర్త జగదీష్ రెడ్డి జూలై 2వ తేదీన అనుమానాస్పద స్థితిలో చనిపోవడానికి సాదిక్కే కారణమని సౌజన్య ఆ లేఖలో రాసుకొచ్చారు. ముంబై, కెనడా నుంచి అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ తెప్పించి తన భర్తకు విషప్రయోగం చేసి చంపేశాడంటూ సౌజన్య సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, సౌజన్య ఇల్లు, ఆస్తిపత్రాలు, బ్యాంకు లాకర్ తాళాలతో సహా సర్వస్వాన్ని బలవంతంగా లాక్కున్నాడు. చివరకు ఆమెను ఇస్లాం మతంలోకి మారాలని, ముస్లిం మత గ్రంథాలు చదవాలని శారీరకంగా, మానసికంగా నరకం చూపించాడు. ఆత్మహత్యకు 10 రోజుల ముందు ఉప్పాడ సముద్ర తీరానికి తీసుకువెళ్లి సౌజన్యను నీళ్లలోకి తోసి చంపేస్తానని బెదిరించాడు. అంతటితో ఆగకుండా ఆమె కొడుకు చదివే స్కూల్లోనే కోచ్గా చేరి తన మాట వినకపోతే బాబును కిడ్నాప్ చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఆ రాక్షసుడి బారి నుంచి తమకు, ముఖ్యంగా తన చిన్నారి కొడుకుకు రక్షణ లేదని, సమాజంలో తలెత్తుకొని బతకలేమనే ఆవేదనతోనే కుటుంబం మొత్తం కలిసి గోదావరిలో దూకి ప్రాణాలిస్తున్నట్లు సౌజన్య ఆ కన్నీటి లేఖను ముగించింది. ఇటు సౌజన్య మామ, మరణించిన జగదీష్ రెడ్డి తండ్రి అయిన భాస్కర్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సాదిక్ క్రూరత్వాన్ని పూర్తిగా బయటపెట్టారు. తన కొడుకు జగదీష్ రెడ్డి మరణం వెనుక పక్కా ప్లాన్ ఉందని, సాదిక్ పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేశాడని భాస్కర్ రెడ్డి ఆరోపించారు. డబ్బు, బంగారం లాక్కొని తన కోడలిని మతం మారాలంటూ హింసించి చివరకు ఒక పచ్చని సంసారాన్ని రోడ్డున పడేసి 3 ప్రాణాలు బలి తీసుకున్నాడని భాస్కర్ రెడ్డి కన్నీరు మున్నీరవుతూ న్యాయం చెయ్యాలని వేడుకున్నారు. ఎవరో ఎన్న శిక్ష అమలు చేస్తే కోర్టు వారికి కానీ, పోలీసు వారికి కానీ ఎవరో విచిత్రమైన శిక్ష వేస్తే అందరూ ఆత్మ శాంతింతాయని చెప్పేసి నేను మనం చేసుకున్నాను. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, సాదిక్ అరెస్టుపై వివరాలు చెప్పారు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్. బాధితురాలు సౌజన్య రాసిన 5 పేజీల సూసైడ్ నోట్, చనిపోవడానికి ముందు నూకరాజు తన కొలీగ్స్ కు పంపిన నోట్ను కీలకమైన మరణ వాంగ్మూలంగా తీసుకున్నామని, అందులోని ప్రతి అంశాన్ని నిశితంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. భర్తని చంపారు అదొకటి ఉంది, ఇది కాకుండా ఇంకా బెదిరింపులు ఉన్నాయి, ఇవన్నీ ఇంక్లూడ్ చేశాం ఎఫ్ఐఆర్లో ఆల్రెడీ. వాటిలో ఏమేమి ప్రూవ్ అయితే ఇన్వెస్టిగేషన్లో వాటన్నిటి మీద ఛార్జ్ షీట్ చేయడం జరుగుతుంది. భాస్కర్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాం. సో ఫార్ ఇన్వెస్టిగేషన్లో రివీల్ అవ్వలేదు, ఫర్దర్గా వస్తే ఇంక్లూడ్ చేస్తాం వాళ్ళని కూడా. అందులో రాసి ఉందండి, వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఆన్ ఇట్. రిలేషన్లో ఉన్నారండి, ఇద్దరు కలిసి కొన్ని రోజులుగా దే హ్యావ్ బీన్ టుగెదర్, దట్ ఈస్ ద రిలేషన్. రేయాన్స్ రెడ్డి 1-2 సార్లు వాళ్ళ మదరు, సాదిక్ రెడ్డి ఇద్దరు గొడవ పడుతుండగా చూశానని చెప్పారండి. నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ ఘటనపై ఘాటుగా స్పందించారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. మత మార్పిడిల వ్యతిరేక చట్టాన్ని ఏపీ ఎందుకు తీసుకురాదని సూటిగా ప్రశ్నించారు. నూకరాజు ఫ్యామిలీలో బతికి బయటపడ్డ రియోని రావులపాలెంలో పరామర్శించారు విజయసాయి. అతని చదువుకి, భవిష్యత్తుకి అవసరమైన ఆర్థిక, నైతిక బాధ్యత తాను తీసుకుంటానన్నారు. సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఏది కూడా సహించేది లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా ఉన్నా, మీకు 162 సీట్లున్నాయి 175 సీట్లకి, 2/3 మెజారిటీ ఉంది, 2/3 మెజారిటీ ఉంది. మిగతా అన్ని రాష్ట్రాల్లో మాదిరిగా మీరు యాంటీ రిలీజియస్ కన్వర్షన్ బిల్ అనేటటువంటిది ఎందుకు తీసుకురావడం లేదు చంద్రబాబు గారు అని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. 4 రాష్ట్రాలు తిరిగి పోలీసుల నుంచి తప్పించుకొని తిరిగిన సాదిక్ ను యూపీలోని మీరట్లో చాలా చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు. సాదిక్ ఖాన్ ను తీసుకురావడంలో అత్యంత గోప్యత పాటించారు. సాదిక్ ను అడిషనల్ ఎస్పీ కిషోర్, 6 సీఐలు విచారించారు. కానీ తలబిరుసు, పొగరబోతు సమాధానాలు చెప్పాడు. నేనా బ్లాక్మెయిల్ చేయడమా అంటూ నాటకాలాడాడు.
సాదిక్కు వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు మెజిస్ట్రేట్ ముందుకు తీసుకువెళ్లారు. కస్టడీలోకి తీసుకొని విచారిస్తే పూర్తి వివరాలు బయటపడతాయంటున్నారు పోలీసులు.